అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. 2025లో ఈ 6 రాసుల వారికి ఆ శివుడి యొక్క అనుగ్రహంతో కుబేరులు కాబోతున్నారు. వారు కోరుకున్నవన్నీ కోరుకున్నట్లే దక్కుతాయి. పట్టిందల్లా బంగారమై వాళ్ళ కాళ్ళ రగరేసుకొని తిరిగేటువంటి రోజులు రాబోతున్నాయి. వారికి ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి కష్టాల్లోంచి ఎలా బయటకు వస్తారు, వారు కోరుకున్నటువంటి వారు దూరమైనటువంటి వాళ్ళు ఎలా దక్కుతారు, వాళ్ళు పొందలేనటువన్నీ ఇప్పుడు ఎలా పొందుతారు అన్నది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేస్తే మా వీడియో మరొకరికి చేరుతుంది, వారికి కూడా వారి యొక్క ఆనంద జీవితాన్ని కలగజేస్తుంది. ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకోండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ అఘోరా గురువుగారు 100% పరిష్కారం చూపగలరు. ఎటువంటి సమస్యనైనా 11 రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గుప్త నిధులకి తీయడం కోసం ఈ గురువుగారిని సంప్రదించండి. 2025లో ఈ 6 రాశుల వారికి శివుడి అనుగ్రహంతో కుబేరులు కాబోతున్నారు. శివయ్య అనుగ్రహం ఉంటే ఏ మనిషి ఏదైనా సాధించవచ్చు. కష్టాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే శివుడి యొక్క ఆశీర్వాదం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంది అంటే వారి జీవితం మొత్తం కూడా వారిని ఎవరు ఏమీ చేయలేరు. అలాగే ఆర్థికంగా ఒక బలమైన దృఢమైన శక్తిగా వారి జీవితం అనేది మారుతుంది. అలాంటి అద్భుత యోగం అనేది కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రమే వస్తుంది. అలాగే ఇప్పుడు 2025లో ఈ 6 రాసుల వారికి శివయ్య యొక్క ఆశీర్వాదం, కుబేరుడి యొక్క ఆశీర్వాదం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అన్నది ఈ రాసుల వారికి కలగబోతుంది. ఈ రాసుల్లో ఉన్నటువంటి వారు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు, ఆర్థికంగా మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారు పడ్డ కష్టాలన్నీ తీరి, వారు గతంలో చేసుకున్నటువంటి ప్రతి అప్పులు తీరి చాలా బాగుంటారు. ఈ 6 రాసుల వారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అలాగే వారి యొక్క ధైర్యము, శక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది. వారి యొక్క బద్ధకము, చిరాకుతనము, ఏమీ చేయలేనటువంటి సోమరితనం నుంచి వారు బయటకు వచ్చి కొత్త ఆలోచనలతో జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామంది 2024లో చాలా నష్టపోయి, ఇబ్బందులు పడి, ఆర్థికంగా కృంగిపోయి, మానసికంగా నలిగిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఈ 2025లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనే ఆశతో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి. వీరికి ఆర్థికంగా బలమైనటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి. శివయ్య ఆశీర్వాదంతో వీరు గతంలో చేసుకున్న అప్పులన్నీ కట్టుకుంటారు, రుణ బాధల్లోంచి బయటకు వస్తారు, నూతన వాహనాలు కొనుక్కుంటారు, అలాగే స్థలాలు పొలాలు కొంటారు. ఆర్థికంగా కూడా వాళ్ళు ఇల్లు కట్టడం ఆగిపోయినటువంటి వాళ్ళు, ఇల్లు కట్టాలనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఎవరైనా కట్టిన గ్రూప్ హౌస్లో ఇల్లు తీసుకోవాలనుకున్నటువంటి వారి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే వీరికి వ్యాపారాలలో బాగా కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు కూడా డబుల్ అవుతాయి. అలాగే రియల్ ఎస్టేట్లు చేసేటువంటి వారు కూడా భూమిపై పెట్టిన ప్రతి రూపాయి అద్భుతంగా డబుల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 6 రాశుల వారికి ముఖ్యంగా కలిగేటువంటి ఫలితాలలో చూసుకుంటే ఆర్థికమైనటువంటి ఫలితం. ఈ ఆర్థికమైనటువంటి ఫలితాల్లో ఎక్కువగా చిరు వ్యాపారులు, కార్మికులు, కష్టపడి పనిచేసుకునేటువంటి వారు డబ్బు నిలబడక వచ్చిన సంపాదన అంతా ఖర్చు అయిపోతూ అనారోగ్య సమస్యలకి, ఇతర కుటుంబ ఖర్చులకి, బాధ్యతలకి ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి చిరు వ్యాపారులు, కార్మికులు అన్నలకి, కష్టపడి పనిచేసుకునే ప్రతి కూలి అన్నలకి ఆర్థికంగా మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఈ రాశుల్లో 6 రాశుల వారికి కనబడుతుంది. ఈ అద్భుత అవకాశం వల్ల చాలా బాగుంటారు. నిరుద్యోగ అవకాశాలు, ఉద్యోగాలు లేక బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న చాలా రాశుల వారిలో ఈ 6 రాశుల వారికి 100% 2025లో అద్భుతం. వాళ్ళు ఊహించినటువంటి మంచి ఉద్యోగాలు వస్తాయి. మంచి ఉద్యోగాలలో చాలా బాగుంటారు. గతంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి అనేక రంగాలు, ప్రైవేట్ రంగాలు కావచ్చు, ప్రభుత్వ రంగాలు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వారికి పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంకితర ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కూడా ప్రమోషన్స్ వస్తాయి, లేదా జీతాలు పెరుగుతాయి.
ప్రైవేట్ జాబుల్లో పనిచేసేటువంటి వారు చాలామంది ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటారు. సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళకి వీసాలు రాక ఏదో కారణాల వల్ల ఆగిపోతూ ఉంటారు. కొంతమంది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ప్రాజెక్టులు అయిపోయినాయి అని మిమ్మల్ని అక్కడి నుంచి కూడా పంపిస్తూ ఉంటారు. అలాంటివి ఇప్పుడు జరగవు. మీకు వీసాలు వచ్చి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం చాలా బాగా కనబడుతుంది. అలాగే అమెరికాలో, లండన్లో ఇలాగా ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు వస్తూ వాళ్ళు ఇండియాకి పంపించేయాలని అవతల వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ప్రయత్నాలు కూడా ఆగిపోయి మీరు అక్కడే ఉండి మంచి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఈ రాశుల వారు కనబడుతుంది. కోర్టు తగాదాలలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా కోర్టు సమస్యల నుంచి బయటకు వస్తారు. ఆస్తి తగాదాలలో గొడవ పడేటువంటి వాళ్ళు కూడా ఆస్తి తగాదాలలో కానీ ఇతర వాటిలలో కానీ కేసులు గెలవటం లేదా ఉన్న కేసులు కొట్టేయడం లాంటివి జరుగుతాయి. వ్యవసాయం చేసేటువంటి వారికి వ్యవసాయంలో అద్భుతంగా కలిసి వస్తుంది. 2-3 ఇంతల లాభం అనేది వారికి చేకూరుకుంటుంది. వాళ్ళు గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకుంటారు. చాలా బాగుంటారు. మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి ప్రతి కార్మికులకి, మోటార్ ఫీల్డ్ చేసే ప్రతి డ్రైవర్లకి, ఆటో డ్రైవర్ కాడి నుంచి లారీ డ్రైవర్ వరకు వారు సొంత వాహనాలు కొనుక్కునేటువంటి యోగం కనబడుతోంది. వీరు చాలా అదృష్టవంతులుగా శివుడి ఆశీర్వాదంతో 6 రాశుల వారు ముందుకెళ్తూ ఉంటారు. అలాగే వీరికి గతంలో సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. పెళ్ళిళ్ళు కాక బాధపడేటువంటి వారికి వివాహాలు జరుగుతాయి. మానసిక సమస్యలతో ఉన్నటువంటి వారు మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా నయం అవుతారు. అయితే ఇప్పుడు మనం ఇందులో ఒక చిన్న ముఖ్యమైన విషయం చెప్తాను మీకు. చాలామంది ఆర్థికంగా ఎదగలేక మానసికంగా కురింగిపోతూ చేతబడులు, చెడు శక్తులు జరిగాయని ఎన్నో రకాలుగా బాధపడేవాళ్ళు, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు, లేదా సంతానం అందట్లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, వచ్చిన ఉద్యోగాలు పోయేలాగా ఉన్నాయి, ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మీరు బ్రహ్మాండంగా ఉంటారు, చాలా బాగుంటారు. ఈ గురువు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా 3-4 రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. ఖచ్చితంగా ఈ గురువు గారిని మీరు సంప్రదించండి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా ప్రేమ విషయాల్లో గెలుస్తారు. ప్రేమ విఫలతలో కూడా గతంలో విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. చాలా ఓపికగా ఈ వీడియో మీరు వింటున్నారు. ఈ 6 రాశుల వారు అని ఎవరు అని మీరు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు ఈ 6 రాశుల వారు ఎవరు అన్నది మీకు చెప్తాను, వినండి. ఈ 6 రాశుల్లో మొదటిది ధనుష్ రాశి, 2వ రాశి మకర రాశి, 3వ రాశి మీనా రాశి, 4వ రాశి వచ్చేసి వృషభ రాశి, 5వ రాశి మిథున రాశి, 6వ రాశి వచ్చేసి కర్కాటక రాశి. ఈ 6 రాశుల వారికి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా 100% వర్తిస్తాయి. వారి జీవితాల్లో ఎన్నాళ్ళు పడ్డ కష్టాలు పోయి, బాధలు తొలగిపోయి, అభివృద్ధి అయ్యి మంచి స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఈ 6 రాశుల వారికి ఉంది. ఈ 6 రాశుల వారు మహర్జాతులుగా మారేటువంటి అవకాశం ఉంది. అది కూడా మీరు కష్టపడి పని చేయాలి. మీరు చేసే పనిని దైవంగా భావించి ముందుకెళితేనే జరుగుతాయి. కాదు నా జాతకంలో అదృష్టం ఉంది కదా అని మనం ఇంట్లో కూర్చుంటే ధనం మూటలో పైనుంచి స్లాబ్ నుంచి కింద పడి మనల్ని కోటేశ్వరుని చెయ్యవు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి అదృష్టం తోడవబోతోంది. మీరు పడే కష్టాన్ని శివయ్య మెచ్చాలి, లక్ష్మీదేవి మెచ్చాలి. ఈ ఇద్దరు దేవతలు కనుక ఈ 6 రాశుల వారు కష్టాలను మెచ్చారు అంటే కనుక అద్భుత స్థాయికి మిమ్మల్ని ఆ దైవశక్తి తీసుకెళ్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలో తప్పులు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి.